నమస్కారం. సప్త బదరీ క్షేత్రాల గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నందప్రయాగ నుంచి విశాల బదరి వరకు ఉన్న ప్రదేశాన్ని బదరీ క్షేత్రంగా సంబోధిస్తారు. పూర్వం ఈ ప్రదేశం బదరికావనంగా ఉండేదట. ఈ క్షేత్రంలో ఉన్న 7 విష్ణు మందిరాలను సప్త బదరీలు అని వ్యవహరిస్తారు. ఈ సప్త బదరీలలోనూ ఆదిశంకరులు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించారని ఆధారాలు ఉన్నాయి. మొదటిగా సప్త బదరీ క్షేత్రాల పేర్లు తెలుసుకుందాం. ఆది బదరి, నరసింహ బదరి, దీనిని ధ్యాన బదరి అని కూడా అంటారు. వృద్ధ బదరి, యోగ ధ్యాన బదరి, విశాల బదరి, అర్ధ బదరి, భవిష్య బదరి. అందులో మొదటిది ఆది బదరి. పిండారి గంగ అలకనందలో కలిసే సంగమాన్ని కర్ణప్రయాగ అంటారు. కర్ణప్రయాగ నుంచి రాణిఖేత్ వెళ్లే దారిలో సుమారు 17 కిలోమీటర్ల దూరంలో చమోలి జిల్లాలోని చాంద్పూర్ కోట నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆది బదరి. కర్ణప్రయాగ దగ్గర రాణిఖేత్ వెళ్లే రోడ్డు మీద చులకోటకి దగ్గరగా రోడ్డు మీదకే ఈ మందిర ప్రాంగణం ఉంటుంది. ఈ ప్రాంగణంలో మొత్తం చిన్న పెద్ద మందిరాలు 16 ఉన్నాయి. చాలా చక్కగా కొత్తగా కనిపించే ఈ మందిరాలు గుప్తుల కాలం నాటివి అంటే ఆశ్చర్యం కలగక మానదు. అంటే సుమారు 5వ శతాబ్దానికి చెందినవి అన్నమాట. ఇందులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, సూర్యుడు, కుబేరుని మందిరాలు ముఖ్యంగా చెప్పుకోదగినవి. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి ఉంటుంది. ఈ మందిరాలు సుమారు 46 అడుగుల నుంచి 98 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. ఇక్కడి పూజారుల కథనం ప్రకారం విష్ణుమూర్తి సత్యకాలం నుంచి కలియుగ ప్రవేశం వరకు ఇక్కడ నివసించి కలియుగ ప్రవేశంతో బదరీనాథ్కి వెళ్ళిపోయారట. అందుకు ఈ ప్రదేశాన్ని ఆది బదరి అని అంటారు. ఆదిశంకరుల వారు బదరీనాథ్ను వెతుకుతూ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశంలో పూజలు నిర్వహించి తనతో వచ్చిన శిష్యులను పూజారులుగా నియమించారట. ఇప్పటికీ ఇక్కడ కర్ణాటక బ్రాహ్మణులు పురోహితులుగా ఉంటున్నారు. కలియుగాంతం తరువాత భవిష్య బదరి బదరీనాథ్ అయినప్పుడు ఆది బదరి యోగధ్యాన బదరిగా పిలువబడుతుందని అంటారు. ధ్యాన బదరి ఋషికేశ్ నుంచి జోషిమఠ్ వెళ్లే దారిలో జోషిమఠ్కి దగ్గరగా ఉన్న హేలంగ్ గ్రామం దగ్గర రోడ్డు పైన చిన్న బోర్డు మీద కపాలేశ్వర్కి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని రాసి ఉంటుంది. అక్కడ నుంచి క్రిందికి దిగితే ఉర్గాం లోయలో అలకనంద ఒడ్డున ఉంది ఈ మందిరం. పాండవుల సంతతికి చెందిన పురంజయ రాజు పుత్రుడైన ఊర్వా ఋషి తపస్సు చేసుకుని విష్ణుమూర్తిని ప్రసన్నుని చేసుకున్న ప్రదేశమట. ఈ కోవెలలో నల్లరాతితో చెక్కిన 4 చేతుల విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడి పూజారులు కూడా శంకరాచార్యులతో వచ్చిన వారి సంతతి వారే. ఆదిశంకరులచే
పంచకేదారాలలో ఒకటిగా గుర్తింపబడ్డ కపాలేశ్వర శివ మందిరాన్ని కూడా దర్శించవచ్చు. తరువాత నరసింహ బదరి. జోషిమఠ్ ఊరిలో టాక్సీ స్టాండ్ దగ్గర నుంచి 1 ఫర్లాంగ్ దూరం మెట్ల మీదుగా క్రిందికి వెళితే నరసింహ మందిరం చేరుకోవచ్చు. స్థానికులని ఎవరిని అడిగినా దారి చెప్తారు. ఈ మందిరం అలకనంద ఒడ్డున ఉన్న చాలా పురాతనమైన మందిరం. 25 సెంటీమీటర్లు ఉన్న ఈ విష్ణుమూర్తి విగ్రహం తామర పుష్పంలో కూర్చున్నట్లుగా ఉంటుంది. ఆదిశంకరులు బదరీనాథ్ వెళుతూ వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల ఇక్కడ బస చేసి ఈ విగ్రహాన్ని బదరీనాథునిగా సేవించుకున్నారట. కోవెల వెనుక వైపు పై అంతస్తులో నివాసం చేసుకొని ఉండేవారట. ఇవాల్టికి కూడా వారు ఉపయోగించిన గదిని సంరక్షించి ఉంచడం చాలా గొప్ప విషయం. ఇక్కడ కూడా ఆదిశంకరులు నియమించిన కర్ణాటకకు చెందిన పురోహితుల సంతతి వారే పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఈ కోవెలలోని విగ్రహం కుడి చెయ్యి విరిగి కింద పడిపోతుంది. ఈ కోవెలలోని విగ్రహం కుడి చెయ్యి విరిగి ఎప్పుడు కింద పడుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుంది. అప్పుడు మహాప్రళయం సంభవించి నరనారాయణ పర్వతాలు విరిగి పడిపోయి విశాల బదరి భూస్థాపితం అయిపోతుందట. అప్పుడు భవిష్య బదరిలో విష్ణుమూర్తి బదరీనాథునిగా పూజలు అందుకుంటాడని భక్తుల నమ్మకం. తరువాత వృద్ధ బదరి. జోషిమఠ్కి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆణిమఠ్ అనే గ్రామంలో వృద్ధ బదరి మందిరం ఉంది. ఈ మందిరం చాలా చిన్నది. ఈ మందిరంలో వృద్ధుని విగ్రహం ఉంది. పూజారిని కారణం అడిగితే విష్ణుమూర్తిని ప్రసన్నుని చేసుకునేందుకు తపస్సు చేసుకుంటున్న నారదునకు భగవానుడు వృద్ధుని రూపంలో దర్శనమిచ్చాడట. అందుకని ఇక్కడ విష్ణుమూర్తిని వృద్ధునిగా పూజిస్తారు. విశాల బదరీలోని విగ్రహాలని దేవతల శిల్పి విశ్వకర్మ ఈ ప్రదేశంలోనే చెక్కినట్లు కూడా చెప్తారు. ఈ కోవెలలోని పూజాది కార్యక్రమాలు శంకరాచార్యులతో వచ్చిన కర్ణాటక బ్రాహ్మణుల సంతతికి చెందిన వారే నిర్వహిస్తూ ఉంటారు. యోగ ధ్యాన బదరి. జోషిమఠ్ నుంచి బదరి వెళ్లే దారిలో పాండుకేశ్వర్ అనే ఊరులో ఉన్న మందిర సముదాయాన్ని యోగ ధ్యాన బదరి అంటారు. రోడ్డుకి పక్కనే ఉన్న సిమెంటు చెయ్యబడ్డ నడకదారిన దిగువకు 2 పర్లాంగులు నడిచి ఈ ప్రదేశం చేరుకోవచ్చు. చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. బదరీనాథ్ కోవెల మూసివేసినప్పుడు ఉత్సవ విగ్రహాలని ఈ మందిరాలలో ఉంచి నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బదరీనాథ్ యాత్ర చేసేవారు ముందుగా ఈ మందిరాలను దర్శించుకోవాలట. ముని శాపానికి గురి అయిన పాండురాజు కుంతి మాద్రిలతో ఈ ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపాడట. ఈ ప్రదేశంలోనే పాండవులు పుట్టారట. పాండురాజు కంచుతో చేసిన నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించుకున్నాడట. కానీ ఇప్పుడు అలాంటి విగ్రహం ఏదీ లేదు. పాండురాజు ఈ ప్రదేశంలోనే మరణించారట. మహాభారత యుద్ధానంతరం పాండవుల మనవడైన పరీక్షిత్ మహారాజుకు పట్టాభిషేకం చేసి పాండుకేశ్వర్లో కొంతకాలం ధ్యాన సాధన చేసుకుని హిమాలయాలకు తరలి వెళ్ళారట. ఇక్కడ దొరికిన రాగిరేకుల ఆధారంగా ప్రస్తుత ఉత్తరాఖండ్ పూర్వపు పాంచాల దేశమని, ఇక్కడికి దగ్గరగా ఉన్న సూర్యకుండం దగ్గరే కుంతికి సూర్యుని వల్ల కర్ణుడు జన్మించిన ప్రదేశమని తెలుస్తోంది. విశాల బదరి. ఆదిశంకరులు పురాణాలలో వర్ణింపబడ్డ బదరీనాథ్ని వెతుకుతూ వచ్చి అలకనంద ఒడ్డున ఉన్న నారదకొండంలో దొరికిన విగ్రహాలను ప్రతిష్టాపన చేసి పూజలు నిర్వహించి
నిత్య పూజ కొరకు తన కూడా వచ్చిన శిష్యులను నియమించి కేదార్నాథ్ వైపుగా వెళ్ళిపోయారట. ఈ కోవెలను గురించి, చుట్టుపక్కల గల దర్శనీయ స్థలాలను గురించి ఇంతకంటే ముందు వివరంగా రాయడంతో ఇక్కడ ఈ కోవెల గురించి, చుట్టుపక్కల గల దర్శనీయ స్థలాలను గురించి ఇంతకంటే ముందుగా వివరించడం జరిగింది. మహాభారత యుద్ధానంతరం అవతారం చాలించి వైకుంఠం చేరిన విష్ణుమూర్తి విచలిత మనస్కుడై ఉండగా ఋషులు మునుల సలహాను అనుసరించి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా విష్ణుమూర్తిని వెతుకుతూ వచ్చిన లక్ష్మీదేవి బదరిక వృక్షంగా మారి విష్ణుమూర్తిని మంచువారి నుంచి కాపాడిందట. అందుకే ఇక్కడ విష్ణుమూర్తి బదరీనాథునిగా పిలువబడుతూ పూజింపబడుతున్నాడు. ఇక్కడ చనిపోయిన వారికి చేసే పిండ ప్రదానం వల్ల వారి ఆత్మలు ముక్తి పొందుతాయని భక్తుల విశ్వాసం. అర్ధబదరి జోషిమఠ్ నుంచి తపోవన్కి వెళ్లే దారిలో ఉన్న చిన్న గ్రామంలో ఉన్న విష్ణు మందిరాన్ని అర్ధబదరి అని అంటారు. ఈ విగ్రహం చాలా చిన్నది అవడం కూడా దీనిని అర్ధబదరి అనడానికి ఒక కారణం అయి ఉండవచ్చు. పంచబదరీలలో నరసింహ బదరి అర్ధబదరీలను చేర్చలేదు. బదరీ క్షేత్రంలో ఉన్న విష్ణు మందిరాలు అన్నింటినీ బదరీలుగానే వ్యవహరించాలి అనేది కొందరి వాదన. ఏది ఏమైనా విగ్రహం ఎంతదైనా మనసులో భక్తి ముఖ్యం. భవిష్య బదరి కైలాస మానస సరోవరానికి వెళ్ళే పౌరాణిక నడకదారిలో ధౌళిగంగా ఒడ్డు నుంచి వెళ్ళి తపోవన్ దాటాక సుభాని అనే దగ్గర నుంచి దట్టమైన అడవుల గుండా 3 కిలోమీటర్లు ప్రయాణించి భవిష్య బదరీని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు మోటార్ దారి వచ్చిన తరువాత జోషిమఠ్ నుంచి తపోవన్ వెళ్ళే దారిలో జోషిమఠ్కి సుమారు 19 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక సల్ధర్ దగ్గర నుంచి సుమారు 6 కిలోమీటర్లు ఎగుడు దిగుడుగా ఉండే దారిన కాలినడకన వెళ్ళాలి. అక్కడ నుంచి గుర్రాలపై ప్రయాణం మొదలవుతుంది. రాళ్ల మించి సెలయేళ్లలోంచి ప్రయాణం సాగుతుంది. దారిలో 2 గ్రామాలను దాటిన తర్వాత భవిష్య బదరి చేరుకోవచ్చు. అక్కడ ఎదురుగా పాలిథిన్ కవర్తో చేసిన చిన్న టెంటులోంచి లోపలికి వెళితే కొండలోంచి బయటికి వస్తూ అస్పష్టమైన ఆకృతి, అస్పష్టమైన ఆకారం, ముఖము, కిరీటము, 2 చేతులు పైకి 2 చేతులు కిందికి ఉన్నట్లుగా ఉన్న విగ్రహం. కళ్ళు, ముక్కు ఏర్పడలేదు. ఇంకా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రదేశం.